నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు వంటింటి చిట్కాలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో వాడుకునే వస్తువులు మాత్రమే ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంటాయో నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదా, ఇడ్లీ పిండి మనం ఇడ్లీ పెట్టుకున్న, దోశ పెట్టుకున్న కొంచెం పిండే వాడుకుంటాము. తర్వాత పిండి మిగిలిపోతే మనం పులిసిపోతుంది ఎక్కువగా. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి మాత్రమే ఈ చిట్కా. ఫ్రిడ్జ్ లేదు కదా, అందుకని మనం ఒక బౌల్లో ఒక పెద్ద పాత్ర తీసుకొని, పెద్ద పాత్రలో మీరు ఎలాంటిదైనా తీసుకోండి, అందులో నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసి పిండి ఉంది కదా, పిండి ఇట్లా పెట్టేసేయండి. మూత పెట్టేసి ఇట్లా మూత పెట్టేసి ఒక నైట్ కానీ రెండు రోజులు కానీ మనకు పిండి ఎక్కువ పొలవకుండా అలానే ఉంటుంది, ఎక్కువ పొలవకుండా ఉంటుంది. ఇదొక టిప్ అండి, మీకు నచ్చితే ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. ఇంకొక చిట్కా చెప్తాను. మిక్సీ జారు, ఈ బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లేడ్లు మనకి సరిగ్గా తెగవన్నమాట. అంటే పచ్చళ్ళు, కారాలు అలా వేసుకున్నప్పుడు మంచిగా రాదన్నమాట. అప్పుడు ఈ బ్లేడ్లు నునుపుగా అంటే షార్ప్గా తెగకుండా ఉంటాయి. కాబట్టి అప్పుడు మనం అందులో కల్లుప్పు ఉంది కదా, కల్లుప్పు వేసి ఇలా గ్రైండ్ చేసేసి సాల్ట్ అయిపోద్ది. సాల్ట్ అయిపోయిన తర్వాత ఈ బ్లేడ్లు చాలా షార్ప్గా పనిచేస్తాయి. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకొక చిట్కా మీకోసం. అల్లం పేస్ట్ ఉంది కదా, అల్లం పేస్ట్ మనం అల్లం పేస్ట్ వేసుకున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాలా రోజుల దాకా నిల్వ ఉంటాయి. చెడిపోకుండా, అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా చెడిపోకుండా ఉంటుంది. ఇలా ఎక్కువ చేసి పెట్టుకుంటారు కదా, అంటే ఎక్కువ పనులకి, డ్యూటీలకి అట్లా వెళ్ళే వాళ్ళు అప్పుడప్పుడే అల్లం పేస్ట్ అట్లా తయారు చేసుకోలేరు. కాబట్టి ముందుగా పేస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ చేసుకుంటారు కదా, అప్పుడు ఎక్కువ చేసుకున్నప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటే మెత్తగా మనకు ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో అలానే ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీడియోలు నచ్చితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందు నోటిఫికేషన్స్గా వస్తాయి.